హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆదిలక్ష్మిని. నేను ఈ వీడియో చాలా కోపంగా చేస్తున్నాను. ఎందుకంటే మీ వీడియోస్ రాగానే కామెంట్స్ లైక్స్ ఇస్తాను. మీరు నా వీడియో 10 వీడియోస్ అయిన తర్వాత 10 వీడియోలకి ఒకసారి కామెంట్స్ ఇస్తారు. మీరంటే మీరేమో బిజీ పర్సన్, మేము పని పాట లేని ఉన్నాం అనుకుంటున్నారా? ఎవరైనా సరే, నేను చాలా మంది మళ్ళీ ఫాలో చేస్తున్నారు, అన్ఫాలో చేస్తున్నారు, సుంచు మోకాలు వేసుకుని. పెద్ద మీకున్నదేంటి, మాకు లేనిదేంటి? ఎవరైనా సరే ఫాలో చేసి అన్ఫాలో చేసినా నా వీడియో రాగానే లైక్ కామెంట్స్ ఇవ్వకపోయినా నేను ఎవరికి కొట్టను, మీకు కూడా కొట్టను. అర్థమవుతుందా? పిచ్చి పిచ్చి వేసాలు ఎత్తున్నారేంటి మీ అందరు కలిసి? బాగా ఫాలో చేస్తాం, అన్ఫాలో చేయడం, మళ్ళీ మీకు పోజ్ దింగుతున్నారా? మీరే పెద్ద ఇదా? నా చిరాకు రానివ్వకండి. ఇంకా అర్థమవుతుందా? ప్రతి ఒక్కరికి చెప్తున్నాను నేను. అది మీ వీడియోలో ఏమైనా పెద్ద సూపర్ అనుకుంటున్నారా? సుంచు మొఖాలు వేసుకుని పెద్ద అందంగా చావరు కానీ పెద్ద పెద్ద హలో, ఆగండి. మీకు విషయం తెలుసా? నాకు కూడా తెలియదు. ఇప్పుడు తెలుసుకుందాం మనం. అదేంటంటే మరి మ్యాటర్లోకి వెళ్తే ఏమీ లేదు. జస్ట్ లైక్ల కోసం, జస్ట్ కామెంట్ కోసం ఏడు చేస్తున్న కొంతమంది ఆడవాళ్ళ కోసం. నేను ఎంత కష్టపడి వీడియో చేస్తున్నాను, ఎంత కష్టపడి నేను రెడీ అయ్యి వీడియోలు చేస్తున్నాను. నా వీడియోలు మీకు నచ్చట్లేదా? నాకు కామెంట్స్ చేయట్లేదు, నాకు లైక్లు చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు మీరు? మీకు అంత ఇగో ఏంటి అని అడుగుతున్నారు కదా. మరి మీకు అంత ఇగో ఏంటి ఫ్రెండ్స్? ఒక లైక్ వేసుకుంటే ఏమవుతుంది? ఒక కామెంట్ పెడితే ఏమవుతుంది? ఏమైనా మీ డబ్బులు అయిపోతాయండి? వాళ్ళు కష్టపడుతున్నారు. ఆ కష్టాన్ని మీరు గుర్తించాలి కదా. గుర్తించకపోతే ఎలా? ఇది మీకు తెలియదు. మీరు ఒక లైక్ వేసుకోండి. పోయేదేం లేదు, కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు. నాకు తెలియని విషయం నేను ఇప్పుడు చెప్తున్నాను. నాకు అర్థం కావట్లేదు ఏంటంటే, ₹1 కూడా కలిసి రాని ఈ లైక్లు కామెంట్ల కోసం వీళ్ళు ఎందుకు బాధపడుతున్నారు? అసలు ఎందుకు ఏడుస్తున్నారు? నా వీడియోలు తిరగట్లేదు, నా వీడియోలకి లైక్లు రావట్లేదు, నాకు ఫాలోవర్స్ రావట్లేదు, నన్ను ఫాలో చేయండి, నాకు కామెంట్ చేయండి. ₹1 కలిసి వస్తుందా వాటి వల్ల? మీకు కలిసి రాని వాటి కోసం మీరు ఎంత తాపత్రయం ఎందుకు పడుతున్నారు? ఏ టైంలో ఒకవేళ ఎక్కువ లైక్స్, ఎక్కువ కామెంట్స్ ఉన్నాయనుకో, వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ లైక్స్ కామెంట్స్ వల్ల ఏమైనా వాళ్ళకి ఉపయోగం ఉందా? వాళ్ళ సమస్యలన్నీ పోతాయి ఆ లైకులు కామెంట్ల వల్ల? మీకు ఎక్కువ లైకులు కామెంట్లు కావాలి అంటే నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఫాలో అవుతారా? ఫాలో చేసుకోండి. అంటే నన్ను ఫాలో చేయమని నేను అడగట్లేదు. నాకు అలా చిరాకు అడుక్కోవడం. ఫాలో చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, నా వీడియోలు నచ్చినాయా, నేను కష్టపడి చేస్తున్నాను, అంత సీప్ క్యారెక్టర్ అయితే నాకు లేదు. జస్ట్ మీకు నా వీడియో మీరు చూసి మీకు అర్థమైతే నేను మంచిగా కామెంట్ చేయమని అడుగుతాను. ఎందుకంటే ఓకేనా అని. అంతే తప్ప నా కామెంట్కి మంచి రిజల్ట్ మిమ్మల్ని నేను అడగట్లేదు. నా వీడియోలు చూడండి మీరని నేను మిమ్మల్ని అడగట్లేదు. ఎందుకంటే ఒక సబ్జెక్ట్ పరంగా నేను మాట్లాడుకుంటూ పోతాను. నాకు అలాగే తెలుసు తప్ప ఇంకా నాకు ఎక్స్ట్రా నాకు ఏమీ తెలీదు. నేను ఇప్పుడు మీకు ఎక్కువ మంది లైక్స్ కామెంట్స్ కావాలి అంటే ఏం చేయాలనేది నేను ఐడియా ఇస్తాను. చాలా అందంగా తయారయ్యి లోదుస్తులు కనిపించేలాగా కొంతమంది ముఖం మూసుకుని లైక్స్ కామెంట్ కోసం బట్టలు సరిగ్గా వేసుకోకుండా వీడియోలు చేస్తున్నారు కదా. సింపుల్గా మీరు ఎలాగో సగం చూపిస్తారు కాబట్టి మొత్తం ఇప్పేయండి. ఆ బట్టలన్నీ ఇప్పేసి ఒకసారి ఒక రౌండ్ అప్ చేసి ఒక వీడియో పెట్టండి. బోల్డ్ లైకులు, బోల్డ్ కామెంట్స్, బోల్డ్ అంతమంది ఫాలోవర్స్, మీరు బిగ్ స్టార్ అయిపోతారు. టిక్టాక్లో చాలా చాలా హై పెరిగిపోతుంది అనమాట మీకు లెవెల్. ఇది ఓకేనా? మీరు ఎలాగో సగం ఇప్పి చూపిస్తున్నారు కదా బట్టలు. అలాగే చాలామంది మీరు సగం ఇప్పి చూపించి చూడలేక వాళ్ళు కళ్ళు మూసుకుంటారు. కొంతమంది ఏమో ఇంకేమని చూపిస్తుందేమో అని కొంతమంది ఆశగా చూస్తారు. అలాగే ఓపెన్ చేసేయండి. 2-3 సెకండ్లు, 2-3 నిమిషాలు పెట్టుకోండి. బోల్డ్ లైకులు కామెంట్లు వచ్చేస్తాయి. అయిపోయింది. ఇదే మీకు కావాల్సింది, లైకులు కామెంట్లే కదా. మీ ఒంట్లో ఉన్న మీ ఫిట్నెస్ బాడీ కోసము మంచి కాంప్లిమెంట్ ఇస్తారు మన కుర్రగాళ్ళు. లైకులు వస్తాయి, మీకు మంచి పేరు కూడా వస్తుంది. ఎందుకు పనికిరాని లైకులు కామెంట్ల కోసం మీరు వీడియోలు పెట్టి ఏడుస్తుంటే వినడానికి అసహ్యంగా ఉంది. ఒకవేళ మీకు ఉండకపోవచ్చు. ఇది జస్ట్ టైం పాస్ మాత్రమే. జస్ట్ టైం పాస్, ఎంటర్టైన్మెంట్ అంతే. అంతకు మించి ఏమీ లేదు. దీనివల్ల ఎవరికి కలిసి వచ్చేది ఏమీ లేదు.
ఒకలా మిలియన్స్ లైక్స్ వచ్చేసినా దానివల్ల ఉపయోగమే లేదు. ఒక టైంపాస్ వీడియోని టైంపాస్గా తీసుకోండి, దాన్ని సీరియస్గా తీసుకుని ఓ సోక దక్కంలో ఈ కన్నీళ్ళు ఇలా తుడుచుకుంటూ ఏడిచేసి సీప్ అయిపోవద్దు. మరి సీప్గా లైక్స్ కోసం ఏడుస్తున్నారు అని. ఇవి లైకులకి డబ్బులు రావట్లేదు కాబట్టి మీరు ఇలా ఉంటున్నారు. ఒకవేళ డబ్బులు వస్తాయి, 100 లైకులకి ఎన్ని డబ్బులు వస్తాయంటే ఇంకెలా మీరు రియాక్ట్ అవుతారా అని నాకు డౌట్ వస్తుంది. బహుశా ఒకవేళ లైక్స్కి కామెంట్స్కి డబ్బులు ఇస్తున్నారు టిక్టాక్లు అంటే ఖచ్చితంగా మీరు బట్టలిప్పి కూడా వీడియో చేస్తారు. అలాంటి చెత్తమండలు మీలాంటి వాళ్ళు కొంతమంది లైక్స్ కోసం కామెంట్ల కోసం ఏడ్చి మీలాంటి చెత్తమండలు. ఇది నాకు తెలియట్లేదు. మీకు తెలియంది ఏంటి? లైక్ అంటే కామెంట్ చేయండి, సరేనా? నాకు తెలియంది నేను మీకు చెప్పాను. లైక్ల కోసం అయితే ఇలా చేయండి, అంతే, సింపుల్. మీకు లైక్స్ వస్తే కామెంట్స్ వస్తే మంచి పేరు వస్తుంది. మీ అడుగులు మేము కూడా చూడలేము. బాయ్స్కి ఎంటర్టైన్మెంట్ కూడా బాగుంటుంది. ఏమంటారు ఫ్రెండ్స్? డన్నా? ఓకే.